ఇంకో ఇప్పుడు ప్రియాంక ఖర్గే అండ్ ఆర్ఎస్ఎస్ సేమ్ చెప్తా సార్ ఇష్యూ పైన ఆర్ఎస్ఎస్ సంబంధించి ప్రియాంక ఖర్గే వీళ్ళది మాట కావచ్చు వీళ్ళంతా కూడా దూషించుకో ఇదంతా ఏం చెప్తారు? ఒక్కటే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను అన్నారు. భారతదేశంలో పరిపాలన దేనికి అనుగుణంగా జరగాలి? రాజ్యాంగానికి అనుగుణంగా జరగాలి. అవును. సార్వభౌమాధికారం భారతదేశంలో ఎవరికి చెందుతుంది? పైలకు చెందుతుంది. అందుకోసం ఆర్ఎస్ఎస్ అయినా జమాతే ఇస్లామీ హింద్ అయినా మరే ఆర్గనైజేషన్ అయినా కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ విధి విధానాలు పాటించే ప్రయత్నం చేయాలి. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఏర్పాటు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నిధులు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నిర్మాణము, ఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాలని ఎప్పుడూ ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేయలేదు. అదొక అతీతమైన శక్తిగా లేదా మనకి వివరించే ప్రయత్నం చేయడం ఏదైతుందో దాన్ని రాజ్యాంగ రీత్యా హోంమంత్రిగా ఉన్న ప్రియాంక ఖర్గే గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలో నిజాయితీ ఉంది కదా. మనం ఒక చిన్న దుకాణం పెట్టుకోవాలన్నా మనం పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక 100 రూపాయలు ఇన్కమ్ వచ్చినా ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఖర్చు అయిందనే విషయం చెప్తాం, మనం ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్తాం. అలాగే ఈరోజు ప్రభుత్వం నుంచి భద్రత తీసుకుంటూ ఆర్ఎస్ఎస్ అధినేతలు ఎవరుతున్నారో ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సంపదను ప్రజల ప్రధానంగా పన్ను రూపంలో కడితే అది వాళ్ళ ఉపయోగం. కాబట్టి అదేం మానవాతీత సంస్థ కాదు కదా, రాజ్యాంగాతీత సంస్థ కాదు కదా, భారతదేశ సార్వభౌమాధికారమైన గొప్ప సంస్థ కాదు కదా, రిజిస్ట్రేషన్ అయిన సంస్థ కూడా కాదు, రిజిస్ట్రేషన్ అయిన సంస్థ కాదు కదా. అందుకోసం రిజిస్ట్రేషన్ సంస్థల ప్రకారము, రాజ్యాంగం ప్రకారము, నియమాల ప్రకారము ఆర్ఎస్ఎస్ వ్యవహరించాలి అని చెప్తుంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మీద ఆయన ఎక్కడ మాట్లాడలేదు సార్ మీరు బాగుంటుంది. అలాగే ఆర్ఎస్ఎస్ చెప్తున్న అంశాల మీద ఆయన డిబేట్ చేయలేదు. ఒక సంస్థగా మీరు నడుపుతున్నప్పుడు, ఒక సంస్థగా కార్యక్రమాలు మీరు చేస్తున్నప్పుడు మీకున్న చట్టబద్ధతని, మీకున్న రాజ్యాంగబద్ధతని, మీరు వ్యవహరించాల్సిన సమాచార వ్యవస్థని, మీరు ఇవ్వాల్సిన సమాచారాన్ని ఎందుకు నిర్వర్తించట్లేదని మాట్లాడారు. అందులో రాజ్యాంగబద్ధత ఉంది, చట్టబద్ధత ఉంది, హోంమంత్రిగా వారికి అధికారం ఉంది. ఇప్పుడు ప్రశ్న ఖార్గే గారి దగ్గర నుంచి వచ్చిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం ఆర్ఎస్ఎస్ మీద ఉంది. వాళ్ళ సమాధానం కోసం మనందరం ఎదురు చూస్తాం. ఒకవేళ సమాధానం చెప్పకుంటే వాళ్ళు రాజ్యాంగానికి అతిథులని మనం భావించాలా, దేశానికి అతిథులని భావించాలా, లేదా వారు బేసికల్గా సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే వాళ్ళగా మనం భావించాలి. కాబట్టి నిజంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా మేము చాలా గొప్ప దేశభక్తులమని, దేశం పట్ల నిబద్ధతని చెప్తే వెంటనే మీ వివరాలు దేశం వైపు ప్రాతినిధ్యం వేస్తున్న ప్రభుత్వాలకు మీరు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.